డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యము అదేవిధంగా నాటు సారాయిలను ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. కర్ణాటక మద్యానికి సంబంధించి మొత్తం 94 కేసులలో పట్టుబడిన 2055 లీటర్ల మద్యం, దాని విలువ సుమారు 12 లక్షల రూపాయలు. దాన్ని ఇక్కడ నాశనం చేశాము. అదేవిధంగా నాటు సారాయికి సంబంధించి 17 కేసులలో 177 లీటర్ల నాటు సారాయిని ఇక్కడ పారవేయడం జరిగింది. వీటిల్లో కొన్ని బీర్లు కూడా ఉన్నాయి. ఓకే, రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొవిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఐఏఎస్. కర్నూలు ప్రొవిషన్ ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీ రామకృష్ణారెడ్డి సార్ ఆధ్వర్యంలో గతంలో ప్రాపర్టీ డిస్ట్రక్షన్ ఆర్డర్ గౌరవనీయులైన డీసీ గారు ఇచ్చినటువంటి వాటి మేరకు వివిధ కేసులు కర్ణాటక లిక్కర్ కు సంబంధించి 94 కేసులు, తర్వాత ఐడికి సంబంధించి 17 కేసులు 177 లీటర్లు, ఇది వచ్చేసి 2055 లీటర్లు, సుమారు ఇటు వర్త్ 12 లక్షలు ఉంటుంది. ఇవన్నీ సార్ ఆధ్వర్యంలో నశింపజేయడం జరిగింది. కర్ణాటక నుంచి మనం వివిధ కేసుల్లో గతంలో 2025 నుంచి, తర్వాత అంతకుముందు పట్టిన కేసులో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉంటుందో ఆర్డర్స్ దాని ప్రొసీజర్ అమలు చేసుకొని ఈ రోజు డిస్ట్రక్షన్ లో సార్ ఆధ్వర్యంలో నశించిన తర్వాత ఫర్దర్ గా మనము చార్జ్ షీట్లు అన్ని ప్రిపేర్ చేసి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ గా కేసులు ముందుకు జరుగుతాయి. ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా మాకు దొరికినప్పుడు దాన్ని మేము కస్టడీ రూమ్ లో, దాంట్లో ప్రాపర్టీ రూమ్ లో భద్రంగా పెట్టుకొని తర్వాత కెమికల్ రిపోర్ట్స్ తెచ్చుకున్న తర్వాత ఎఫ్ఎస్ఎల్ నుంచి, తర్వాత డీసీ గారి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఏఎస్ గారి ఆధ్వర్యంలో వివిధ కేసులు ఈ విధంగా చేసుకుంటూ కేసులను ఎప్పుడప్పుడు డిస్పోజ్ చేయడానికి ఇది ఒక సిస్టమ్ ఇలా ఉంటుంది అనమాట. మనం ఎంత తొందరగా స్పీడప్ చేస్తే కేసులు డిస్పోజ్ అవుతాయి, కోర్టులో కూడా పెండెన్సీ లేకుండా ఉంటుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం, పెండింగ్ ఇన్వెస్టిగేషన్ నుంచి పెండింగ్ ట్రయల్లోకి వెళ్తాయి. ఈ రోజు మొత్తం ఈ కేసులు సారథ్యంలో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ SHO ఆదాని, SK సైడ్.